మనకందరికి ఒక భద్రత. అదే సమయంలో కుటుంబంలో పిల్లలు కానీ ఎవరన్నా వయసులో ఉండే పిల్లలంతా కూడా చిన్న పిల్లలు ఉంటే తల్లి తండ్రినే కాకుండా అత్తమామలు కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటీవల అది కూడా పిలిపించాను. రేపు రాబోయే రోజుల్లో పిల్లలను చూసుకునే బాధ్యత ఒక్క భార్యదే కాదు, భర్తది కూడా. పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఒక పిలిపించాను, మీరందరూ 1 సంవత్సరం లీవ్ ఇస్తా, మెటర్నిటీ లీవు. మగవాళ్ళకు కూడా 2 పిల్లలు 3 పిల్లలుంటే 2 నెలల వరకు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా చెప్పండి వాళ్లకు, మీ బాధ్యత కూడా ఉంది. నువ్వు ఆఫీస్ అంటున్నావు, నేను ఒక్కడినే చెయ్యను, నువ్వు కూడా చెయ్యమని మీరు కూడా చెప్పాలి. పెద్దవాళ్ళు మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీరు నవ్వుతున్నారు, ఎందుకంటే మీ కోడలంటే ఒక విధంగా చూస్తారు, కొడుకంటే ఇంకొక విధంగా చూస్తారు. ఇప్పుడు కొడుకు కోడలు 2 సమాన బాధ్యత. పిల్లల పెంపకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడినప్పుడు ఇదే మారిగా మాట్లాడాను. ఊరూరు వచ్చాను. 5 మంది పిల్లలుంటే నష్టం ఏంటో చెప్పాను. నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా మీరు మారిపోయి 1, 2 పిల్లలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు 58% ఒకరికే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. 2 ఆదాయం, పిల్లలొద్దు, ఆనందంగా ఉందాం, ఉన్నంత వరకు అనుభవిద్దామనే తీరికి వచ్చారు. మీ మారిగానే మీ తల్లిదండ్రులు అనుకుంటే మీరు పుట్టేవాళ్ళ అని అడుగుతున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను.